హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో 7 జంక్షన్లలో 14 నిర్మాణాలను చేపడుతున్నారు. ఈ కారణంగా అటువైపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆగస్టు 18 నుంచి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండాలంటే వాహనదారులు ఎలాంటి సూచనలు పాటించాలి, ట్రాఫిక్ పోలీసులు ఏం చెబుతున్నారు, హెచ్సిటీ ప్రాజెక్టు పనుల పురోగతి ఏంటి అనే అంశాలతో మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. రైట్ శర్మ, కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీ సిగ్నల్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్సిటీ ప్రాజెక్టు పేరుతో 7 అండర్ పాస్లు 7 అండర్ ఫ్లైఓవర్లు నిర్మిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పనులు జోరందుకున్నటువంటి క్రమంలో ఈ మార్గంలో వాహనదారులు ఎక్కడా ట్రాఫిక్లో చిక్కుకోకుండా వన్ వే మార్గాన్ని అమలు చేయబోతున్నారు. ఆగస్టు 18 నుంచి ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండబోతున్నాయి. కేవలం వన్ వే మార్గంలో మాత్రమే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులు ప్రయాణించాల్సి ఉంటుంది. 2 మార్గాల్లో రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించిన రహదారి మధ్యలో అండర్ పాస్లు అదేవిధంగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ముగ్దా జంక్షన్ నుంచి కేబీఆర్ జంక్షన్ వరకు పిల్లర్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కొంతవరకు జరిగాయి. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి అగ్రసేన్ మహారాజు కూడలికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇటు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి సంబంధించినటువంటి పనులు కూడా మొదలు కావడంతో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. గత ఏప్రిల్ నుంచి కూడా ట్రయల్ రన్ నిర్వహిస్తూ ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీ కావచ్చు, అదేవిధంగా వాహనదారుల ఇబ్బందులను గత 2 ట్రయల్ రన్ ద్వారా అధ్యయనం చేసినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 18 నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి 2 ఏళ్ల పాటు అమల్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు నిర్మాణానికి సంబంధించి 2 ఏళ్ల కాల వ్యవధిని నిర్ణయించడం జరిగింది. ఈ 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ 2 ఏళ్ల పాటు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేను అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో ఒక మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్కి సంబంధించి ఆ మ్యాప్ను కూడా విడుదల చేశారు. వాహనదారులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలా వెళ్తే సులభంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు, ఎలా వెళ్తే ఇబ్బంది లేకుండా అనుకున్న ప్రదేశానికి చేరుకోవచ్చు, ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే పోలీసులు ఏ విధంగా సహాయం అందిస్తారనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికీ కేవలం మామూలు సాధారణ రోజుల్లో కేవలం 2 షిఫ్టుల్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ముఖ్య కూడలిలో పనిచేసేటువంటి సిబ్బంది ఇక్కడి నుంచి 4 షిఫ్టుల్లో దాదాపు 400 మంది సిబ్బంది ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు కదిలేలా ఏర్పాటు చేశారు. అయితే వన్ వేకి సంబంధించి మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ 5.5 కిలోమీటర్లు ఉంటుంది. 5.5 కిలోమీటర్లు ఉదాహరణకు మనం ప్రస్తుతం ఉన్నటువంటి కేబీఆర్ పార్క్ నుంచి ముందుకెళ్లి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు వెళ్లాలంటే ఫిలిం నగర్ మీదుగా రోడ్ నంబర్ 45 మీదుగా మాత్రమే వెళ్ళాలి. ఇటు నేరుగా కేబీఆర్ పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళడానికి ఉండదు. ఒకవేళ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్టకు వెళ్ళాలి అంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా మధ్యలో 2 వైపులా కూడా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ లెఫ్ట్ల ద్వారా ఇటు జూబ్లీహిల్స్ పంజాగుట్టకు వెళ్ళవచ్చు, అదేవిధంగా ఇటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రులు, అదేవిధంగా రోడ్ నెంబర్ 5 మీద కూడా వెళ్ళవచ్చు. అదేవిధంగా సాధారణంగా పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీకి వెళ్లే మార్గాల్లో, రాయదుర్గం వెళ్లే మార్గాల్లో ఐటీ కారిడార్ సంబంధించి ఎక్కువగా వాహనదారులు కేబుల్ బ్రిడ్జిని ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వాహనాల రద్దీ ఉదయం సాయంత్రం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మార్గాన్ని కూడా పూర్తిగా వన్ వే చేశారు. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జిని ఎక్కాలన్నా, అటు అవతల ఐటీ కారిడార్కు వెళ్లాలన్నా చుట్టూ బసవతారకం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, అదేవిధంగా రోడ్ నంబర్ 45 మీదుగా కేబుల్ బ్రిడ్జిని ఆశ్రయించి అవతల వైపు చేరుకోవచ్చు. అదేవిధంగా లోపల ఎగ్జిట్లు కూడా ఏర్పాటు చేశారు. 10 లైన్లు, అదేవిధంగా L1 L2 పేరుతో 10 రైట్ టు లెఫ్ట్లు, అదేవిధంగా లెఫ్ట్ టు రైట్ 10 మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. 10 ఎగ్జిట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా వాహనదారులు సులువుగా వెళ్లేలా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, సిగ్నల్ వ్యవస్థ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఈ చుట్టుపక్కల అపోలో హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఇది చాలా ఆసుపత్రికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఉంది. ట్రాఫిక్ అంబులెన్స్లకు ఇబ్బంది లేకుండా కూడా సహకరిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు కూడా ఎప్పటికప్పుడు
ట్రాఫిక్ సిబ్బంది సహకరిస్తూనే ఉంటారని చెప్తున్నారు. మొత్తంగా ఈ లైన్కి సంబంధించి వాహనదారులు కేవలం వన్ వేలో మాత్రమే వెళ్ళాలి. అక్కడక్కడ యూటర్న్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైన్ మారుతూ ముందుకు వెళ్ళడం వల్ల ఎక్కడా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా సులభంగా ఈ మార్గాన్ని ఛేదించవచ్చు. అయితే కేవలం ఒక కొంత దూరం వెళ్లాలన్నా పూర్తి సర్కిల్ కేబీఆర్ పార్కు చుట్టూ మొత్తం తిరగాల్సిన అవసరం ఏర్పడుతున్నటువంటి దృష్ట్యా వాహనదారులంతా కూడా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వారం రోజుల తర్వాత సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. మొదట వారం రోజులు మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉందని కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కొన్ని చోట్ల కోర్టు వివాదాలు, భూసేకరణకు సంబంధించిన సమస్య కారణంగా అక్కడక్కడ ఆ రహదారి కొంత ఇరుగ్గా మారినప్పటికీ వన్ వే కారణంగా ఎక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ 2 ఏళ్ల పాటు కేబీఆర్ పార్కు చుట్టూ ఇటు హైటెక్ సిటీకి వెళ్లాలన్నా, ఇటు పంజాగుట్టకు తిరిగి రావాలన్నా, ఇటు రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ వెళ్లాలన్నా కొంత ఓపిక ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మరి ఆగస్టు 18న ఉదయం 6 గంటల నుంచి ఈ వన్ వే ఎలా మొదలవుతుంది, వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అనుకున్నట్టే సులువుగా ఉంటుందా లేక ఏదైనా సమస్యలు ఎదురవుతాయనేది కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి మ్యాప్ను ప్రకటించడం జరిగింది.